హైపర్ న్యూస్ కి స్వాగతం. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మీడియా ప్రతినిధులపై బాధ్యత ఎక్కువగా ఉంటుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు డివిజన్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు డివిజన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా శివకుమార్ ఎన్నికయ్యాడు. నూతన కమిటీ సభ్యులను పట్టణ పరిధిలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమ సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా మీడియా పనిచేస్తుందని, మీడియాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు గూడూరు అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అదేవిధంగా మీడియా ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వేదికను అలంకరించినటువంటి SC/ST యునైటెడ్ ఫార్మ్ అధ్యక్షుడు టైగర్ రవి గారిని మాట్లాడారు. ముందుగా ఈ యొక్క అసోసియేషన్కి అధ్యక్షులైన శివకుమార్ గారికి కంగ్రాచులేషన్స్. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ ఎమ్మెల్యే గారు, కమిటీని ఉద్దేశించి మాట్లాడినటువంటి సోదరులు, మా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు దుర్గాప్రసాద్ గారి తనయుడు కళ్యాణ్ గారికి, అలాగే పెద్దలు, మా ఆప్తులు, అప్పుడు ఆప్తులే ఇప్పుడు ఆప్తులే, వ్యక్తిగతంగా మా పెద్దయిన తెలసిరి గోపాలరావు గారికి, మా పత్రికా మిత్రులు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సపరేట్గా ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదిక ఉన్నటువంటి చెప్పినటువంటి పెద్దలందరూ కూడా మీ శ్రేయస్సు మీకోసం అని చెప్పినటువంటి మాటలే తప్ప వేరే విధంగా వ్యక్తిగతంగా చెప్పిన మాటలు కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పెద్దలు చెప్పింది ఖచ్చితంగా పాటిస్తే మంచి పేరు వస్తుంది. గోపాలం చెప్పినట్టు మంది గూడూరు, ఇక్కడ పుట్టే మన వేరే ఊరు కాదు, మన ఊరు బాగు మనమే చేసుకోవాలి. లేకుండా పోతే అందరికీ ప్రమాదమే. ఊరు చేయకపోతే మనం చేయకపోయినట్టే, మనం బాగుపడితే ఊరు బాగుపడినట్టు. కాబట్టి దయచేసి మీకు సమాజంలో ప్రత్యేకత బాగా ఉంది. మీరు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా మీరు పనిచేస్తున్నారు. ఇటు ఎలక్ట్రానిక్ మీడియా ఒక కన్ను అయితే, అలాగే ప్రింట్ మీడియా ఒక కన్ను. ఈ రెండు కన్నుల్లో ఏది ఇబ్బంది అయినా అందరికీ ప్రమాదం పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఉన్నది ఉన్నట్టు ప్రజల యొక్క మనసులో ఉన్నది, ఊరికి ఏం కావాలనేది మీరు మీ ద్వారా, మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. అంతేగాని ఒక చిన్న విషయం అనుకోవద్దు. మొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిత్వాన్ని నిర్ధారించేది జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. మీరు నిర్ణయం చేస్తే మీరు డబ్బులు పెట్టేస్తే గందరగోళం అయిపోయి ఊరంతా. కాబట్టి అక్కడ చేయండి. ఏదంటే వాస్తవంగా వాళ్ళ మీడియాలో, వాళ్ళ సాక్షి మీడియాలో వస్తే మీరు ఏంటి, మా మీడియాలో, మా జ్యోతిలో ఈనాడు వస్తే మీరు ఏంటి. అట్లా కాకుండా మీరే పెట్టేసి, మీరే డబ్బులు పెట్టేసి, పాపం మీరే ప్రెస్ పెట్టి పెట్టించి అందరినీ ఆధారంగా అక్కడికి విజయవాడకి పంపించే పరిస్థితి చేశారు. కాబట్టి అటువంటి చేయండి అని చెప్పి చేతులతో దండం పెడతాడు. ఎవరికైనా సరే, వాళ్ళ కానీ మా కానీ ఎవరికి చేయదు. గూడూరు ప్రశాంతమైన గూడూరు. ఎప్పుడు కూడా పొలిటికల్గా మాకు ఉన్న ఎక్కడెక్కడ తగ్గులు లేదు. సరే, మా గూడూరులో మా దరిద్రం ఏంటంటే ప్లేస్మెంట్ కాంగ్రెస్ ఎక్కువ ఉన్నట్టు ఎస్పీ గారు మీకు చెప్పేది తప్ప, కొంతమంది కొత్త బ్యాచ్ అందరైతే కాదు. వాళ్ళ వల్ల అందరికీ అదే పేరు చేస్తుంది గూడూరులో అందరికీ కూడా. మేమైతే పొలిటికల్గా ఎక్కడ కూడా ఒకరిపైన పిటిషన్లు ఇవ్వడం, దొంగ కేసులు పెట్టడం అవన్నీ మాకు చేత కాదు. ఇంక చేయకూడదు అక్కడ పనులు కూడా. కాబట్టి దయచేసి దానికి కూడా తాగకుండా మీరందరూ కష్టపడి పనిచేయాలి. మీరందరూ అన్నదమ్ములాగా ఉన్నారు. ఇప్పుడు చాలా సంతోషం. గతంలాగా గ్రూప్ వెళ్ళారు. అయినప్పటికీ మొన్న ఈ ప్రింట్ మీడియా వాళ్ళు కార్యక్రమం ఎన్నికైన తర్వాత వాళ్ళ యజమానికి ఫోన్ చేసి వీళ్ళు బెదిరించాడు, ఆయన తీస్తారా తీరా లేదా ఏమొస్తాను, అందరికీ యాడ్ మీకు చూస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎన్నో రోజులకి, ఎన్నో సంవత్సరాలకి మీడియా మిత్రులంతా కొట్టయ్యారు. గతంలో పెద్దలు గోపాలం చెప్పినట్టు అప్పుడు సురేంద్ర అన్న, లేకపోతే గౌరవ గారు, అది ఈనాడు పెద్ద వీళ్ళు తప్ప ఎవరు కూడా అక్కడ కనిపించేవాళ్ళు. ఇప్పుడైతే దాదాపు
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవ పరిస్థితిని మీరు ప్రజలకు పంపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గూడూరు రోడ్ల దుస్థితి అన్యాయంగా ఉంది. మేమేం చేయగలుగుతాం? కమిషన్ ఎప్పుడు అంతకన్నా మేము చేసే పరిస్థితి కాదు. లేదు ధర్నా చేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము దానికి రెస్పాన్సిబిలిటీ మేము ప్రతిపక్షమే మేము చెప్తాం, కానీ చేయాల్సిన పరిస్థితి ఎవరితో మీరు ఆలోచించామని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ నేను మొన్నే మా జమాల్ వాళ్ళ బృందానికి 50,000 నేను వ్యక్తిగతంగా రాజకీయంగా కానీ ఇచ్చాను. ఇప్పుడు కూడా మా శివ ఆధ్వర్యంలో ఒక 50,000 రూపాయలు మీకు ఇస్తున్నాను. పొలిటికల్ పార్టీ సంబంధం లేదు, మా సొంతంగా మీరంతా మా గూడూరులో ఉన్నవాళ్ళు, మా గూడూరులో పుట్టినవాళ్ళు అందరూ మా తమ్ముడు సమానం, ఒకటి తప్ప. కాబట్టి అది వేరే విధంగా భావించింది తెలియజేస్తూ మన ఈరోజు ఇక్కడికి గెస్ట్గా ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్కి మీ సహకారం ఎప్పుడూ ఉండాలి. భవిష్యత్తులో మేము మీడియా పరంగా మేము ముందుకెళ్ళాలంటే మీ సహకారం లేకుండా ముందుకు పోలేము. మాకు గూడూరులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు మీరు కొంచెం సహకరించి చేస్తే అందరికీ కొంచెం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీరు సహకరించినందుకు. వచ్చినటువంటి అతిథులందరికీ మా వంతు సహాయ కార్యదర్శి దాస్, మరో సహాయ కార్యదర్శి సలీం, సభ్యులు సచిన్, కాదర్, హాసిం, సిరాజ్, జనార్దన్, మా యూనియన్కి సహకరించిన మా సీనియర్ రిపోర్టర్ యోగన్నకి, సునీల్ అన్నకి, రమేష్ అన్నకి, అల్తాబాయికి, వాసన్నకి, అవేర్లకి, రమేష్ అన్నకి, సురేష్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చూడమ్మాయి కూడా మా యొక్క చిన్న ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో పర్మనెంట్ ఎంప్లాయీస్ తో వీలైనంత వరకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ చీపురు చేతబట్టి స్వయంగా ఆయన గూడూరు పట్టణంలో రోడ్లను శుభ్రపరిచి సిబ్బందికి ఉత్సాహాన్ని కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు మున్సిపల్ శాఖలో పర్మనెంట్ పారిశుద్ధ్య ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది వయసు పైబడిన వారు ఉండటంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తమ శక్తి వంచన లేకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే స్ట్రైక్లో ఉన్నారో వాళ్ళందరికీ మాకేం అబ్జెక్షన్ లేదు. వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు పోరాడుతున్నారు. దయచేసి పనికి వాలంటరీగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఉన్న వర్కర్స్లో కూడా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వచ్చే వాళ్ళని వదిలేయండి. మీ దగ్గర ఉన్న వాళ్ళని కూర్చోబెట్టాం. మీ రైట్స్ మీవి. మీ ధర్నాలకు మేము ఎటువంటి అభ్యంతరం లేదు. మీ అష్యూరెన్స్ దాన్ని పోరాడవచ్చు. కానీ ఎవరన్నా ఇంకే మా వాళ్ళ స్టాఫ్ కానీ ఎవరైనా చేస్తుంటే దయచేసి అడ్డగించండి. దీని నుంచి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దయచేసి సహకరించాలి అందరు యూనియన్ లీడర్లు. ప్రజలకు విజ్ఞప్తి, ఇప్పటికే ఈ వ్యవస్థ
చాలా మటుకు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తున్నాము. మాకున్న పర్మనెంట్ వర్కర్స్ 32 మందితో వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ దగ్గర ఉన్నవాళ్ళు 55+ ఉన్నవాళ్ళు, వాళ్ళతో శక్తి వంచన లేకుండా వాళ్ళ సహకారంతో ఎన్రోల్ చేస్తున్నాము. వాళ్ళకు కూడా కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకు కూడా శారీరక ఇబ్బందులు కొన్ని వచ్చినాయని తెలిసింది. సో అందుకోసము ఈ పట్టణంలో ఇంతవరకు ప్రతి ఒక్కరి నాయకులకు అందరికి అడిగాము వర్కర్స్ని గురించి. ఎవరు వర్కర్స్ని ఇంతవరకు వాళ్ళ ఇబ్బందుల వల్ల వర్కర్స్ని ఇవ్వలేకపోయారు. ఇప్పుడైనా కనీసము ఈ NGOs నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ ద రైట్ టైం టు రైజ్ టు ద అకేషన్. ఈ కనీసము ఈ శానిటేషను పర్పస్ గురించన్నా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ NGOs వాళ్ళ యొక్క పేరుకు దయచేసి మేము ప్రతిరోజు ఇది చేయాలంటే కొద్ది రోజులు చేయగలము. అంటే ఇది కంటిన్యూ అవుతుంది ఈ ప్రాసెస్. మిగతా ఇంటర్నల్ రోడ్స్లలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రజలు సహకరించి ఎవరు ఇంటర్నల్ రోడ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఆ లోకల్గా ఉన్న వాళ్ళను నాయకులు కానీ ఎవరైనా కానీ ఒక గ్రూప్గా వేసుకొని ఒక 4-5 చేస్తే సరిపోతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించాలి. షాప్ వాళ్ళకు కూడా ఎవరిది వాళ్ళు త్రోయడము, ఇంతకుముందు ఉన్నట్టుగా రోడ్ల మీద వేయడము అవన్నీ వదులుకొని మాకు సహకరించాలని కోరుతున్నాను. మా సిబ్బంది ఈరోజు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టరు, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ అందరూ ఇంతవరకు ఏ మున్సిపాలిటీలో చేయని విధంగా అందరూ స్టాఫ్, మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్, సెక్రటరీస్ కాదు మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు చీపురు బట్టి రోజు దాదాపు 1 కిలోమీటర్ రోడ్డు పూర్తిది. దానిలో ఒక 3/4 అయింది. ఇంకా ఈ 1/4 కూడా కంప్లీట్ చేస్తాము. ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవ వారోత్సవాల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ రోగాలకు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని కార్యక్రమం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ రోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబం ప్రతి నెల ఎయిడ్స్ రోగులకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 2వ ప్రోగ్రాం డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఎయిడ్స్ గ్రస్తులకు ఒక 30 మందికి పౌష్టికాహారాన్ని పుష్కలంగా ఇవ్వటం జరుగుతుంది. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, మన రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది నిత్యం ప్రతి నెల, అంటే ప్రతి నెల జీవితకాలం. మొన్న మేడం కూడా ఒక మాట చెప్పడం జరిగింది పోయిన నెలలో. ఇది శాశ్వత ప్రోగ్రాం, ఎవరు ఉన్నా లేకపోయినా ఈ ఒక కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని మేడం చెప్పడం, మేడం మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ,
వృద్ధులకు పెన్షన్ నెలకు 3,000 రూపాయలు పెంచడం జరిగిందని అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని జిఎస్ రాయల్ హై స్కూల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు 2,000 రూపాయలు పెన్షన్ నెలకు ఇస్తుండగా 2019లో ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం వారు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా విడతల వారీగా పెన్షన్ను పెంచుతూ 3,000 రూపాయలకు తీసుకువచ్చారు. ఈ నెల నుండి వృద్ధులకు 3,000 రూపాయలు అందజేస్తూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో వృద్ధులకు పెన్షన్ వైద్య ఖర్చులకు ఉపయోగపడేదని, ప్రస్తుత ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ఈ పెన్షన్ మొత్తాన్ని పొదుపు చేసుకుని వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మీడియాకు మా ప్రత్యేక నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డాక్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ప్రతి సంవత్సరము 250 రూపాయలు పెంచుతూ ఇది ఇప్పుడు 3,000కు తీసుకొచ్చినందుకు మన అందరం తరపున ముఖ్యమంత్రి గారికి ఒకసారి కరతాళ ద్వారా మన హర్షాధికారాలు చెప్పాలి. 1,000 రూపాయలు పెన్షన్ అంటే రోజు 100 రూపాయలు. మీరు ఈ పెన్షన్ ఇచ్చేది ఎందుకు? మీరు ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా కానీ అనే ఉద్దేశంతో ఈ పెన్షన్స్ మీకు ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సమస్య కూడా లేకుండా ఆరోగ్యశ్రీలో అన్నీ కవర్ అయిపోతున్నాయి, జగనన్న ఆరోగ్య సురక్ష. సో ఈ 3,000 అనేది చాలా పెద్ద అమౌంట్ ఇప్పటి పరిస్థితుల్లో. మీకు అన్ని స్కీమ్స్ అన్నీ అప్లికబుల్ అవుతున్నాయి కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకు ఉపయోగపడేట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ పెంచడం జరిగింది. వీళ్ళందరికీ మీ అందరి తరఫున మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి పెద్దలకు నా నమస్కారాలు. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయల వరకు ఉండగా ఇప్పుడు ఈ పథకం ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేయించుకునే అవకాశం కలిగిందని జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని హై స్కూల్లో జరగనున్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రజలకు నూతన ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. గూడూరు పట్టణంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని, ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం బాగా ఖరీదు అయిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నన్ను తిరుపతి, నెల్లూరు ఇన్ఛార్జిగా మనకి జగనన్న సురక్ష కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి అనేది సూపర్విజన్ కోసం నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. నిన్నంతా కూడా నెల్లూరులో కందుకూరు డివిజన్ అంతా కూడా చూడటం జరిగింది. అన్ని సెక్రటేరియట్స్లో కూడా హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో ఈ ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్గా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన యొక్క విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మనకి మనం అందరం కూడా ఫస్ట్ ఫేజ్లో జగనన్న ఆరోగ్య సురక్షలో అందరం కూడా పార్టిసిపేట్ చేశాము. చాలా మంది కూడా వైద్యం అనేది
అందుబాటులోకి వచ్చినట్లు అందరూ చాలా సక్సెస్ఫుల్గా సంతోషంగా ఉన్నారు అందరు కూడాను. ఈసారి మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా 5 లక్షలు ఉన్నటువంటి ఈ యొక్క బెనిఫిట్, ఆరోగ్యశ్రీ బెనిఫిట్ని మనకి 25 లక్షలు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే పేదవాళ్ళకి చాలా కష్టము. అలాంటి పరిస్థితుల్లో మనకి కార్పొరేట్ హాస్పిటల్లో కాస్ట్లీ వైద్యం, మనకి ఏదైనా క్యాన్సర్ కూడా మనం ఒకప్పుడు 5 లక్షలు అంటే సరిపోయేది కాదు. అక్కడక్కడ క్యాన్సర్స్ కానీ ఉన్నప్పుడు కానీ మనీ సరిపోయేది కాదు. ఇంకా చాలా రకరకాల జబ్బులు కూడా ఇంకా మనకి ఇంక్లూడ్ చేశారు ఈ లిస్ట్లో. సో అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. 25 లక్షలకి ఈ యొక్క ఆరోగ్యశ్రీ అమౌంట్ అనేది పెంచడము అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనకి లాస్ట్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎక్కడైతే అందరూ బీపీ, తర్వాత షుగరు, రకరకాల జబ్బులతో బాధపడుతూ ఇక్కడ వచ్చి వైద్యం తీసుకోవడం జరిగింది. అది ఫాలో అప్ కూడా అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే అప్పుడు తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నేర్చుకోవాలి మీరు మనసుతారు అంటే ఎన్నికలు జరగద్దా షేక్ అవ్వకూడదు. బాగా దేవుడు కొట్టేది ధనుర్మాసం పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో తిరువప్పై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
మహిళా భక్తులు తిరువప్పై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక కారణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న ఈ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజామున తిరువప్పై కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తిరువప్పై కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. पूजिताय श्री रामाय नमः। ओम देवचित्रमुखानंद दैत्य संघ प्रणाशिने ओम वैकानसमुनि श्रेष्ठ पूजिताय श्री रामाय नमः। ओम सिंहाचल निवासाय श्री रामाय नमः। ओम श्रीमन्नारायणाय श्री रामाय नमः।
భక్త నీలకంఠాచ నృసింహాయ శ్రీరామాయ నమః ఓం కుములాక్షరణ శ్రేష్ఠ సైన్యాపత్య ప్రధాయ శ్రీరామాయ నమః ఓం దుర్మేధ ప్రాణహర్తే శ్రీరామాయ నమః ఓం శ్రీధరాయ శ్రీరామ గోవింద ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.